ఈరోజు మనము దక్షిణ భారత రాజ్యాల గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు దక్షిణ భారత రాజ్యాల్లో ఎవరెవరు పరిపాలించారు, ఎవరి పరిపాలన ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను ఇంతకుముందుకు వీడియోలలో గుప్తుల గురించి చేశాను ఫ్రెండ్స్. గుప్తులు అండ్ పుష్యభూతి వంశం గురించి మీరు ఎవరైనా చూసి ఉండకపోయింటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. పల్లవులు కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని, కాంచీపురం వచ్చేసి తమిళనాడులో ఉంది, కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగిందనమాట. ఈ పల్లవ స్థాపకుడు ఎవరంటే సింహవిష్ణుడు. నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ చాళుక్యులు బాదామిని రాజధానిగా చేసుకుని, కర్ణాటకలో ఉంది బాదామి అనేది, జయసింహ వల్లభుడు స్థాపించడం జరిగింది ఈ పశ్చిమ చాళుక్య వంశాన్ని. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణి చాళుక్యులు. బసవ కళ్యాణి అనేది మనకు కర్ణాటకలో ఉంది. బసవ కళ్యాణిని రాజధానిగా చేసుకుని రెండవ తైలవుడు కళ్యాణి చాళుక్య వంశాన్ని స్థాపించడం జరిగిందనమాట. నెక్స్ట్ వెంగి అనేది రాజమండ్రిలో ఉంది, ఇది ఏపీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఏపీ వాళ్ళకి వెంగి గురించి చాలా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఎందుకంటే ఏపీని పరిపాలించింది ఈ వెంగి రాజ్యం కాబట్టి మనకు శాతవాహనులు ఎలాగో వీళ్ళకి అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రకూటులు మాణికేట్ అంటే మహారాష్ట్ర, మాణికేట్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగింది. ఈ రాష్ట్రకూట రాజ్య వంశాన్ని స్థాపించింది ఎవరు అని అంటే మనకు దంతిదుర్గుడుగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చోళులు తాంజావూర్ రాజధానిగా చేసుకుని తమిళనాడు, విజయాలయుడు స్థాపించడం జరిగింది. అయితే అల్టేకర్ అనే ఒక రచయిత ఈ రాష్ట్రకూట వంశం గురించి ఇలా అనడం జరిగింది. ఏమన్నారు? రాష్ట్రకూటుల పాలనా కాలాన్ని ఉజ్వలమైన ఘట్టం అని అన్నది ఎవరు అనంటే ఆల్టేకర్. రాష్ట్రకూటుల పాలనా కాలాన్ని ఉజ్వలమైన ఘట్టం అని అన్నది ఆల్టేకర్. అయితే మనకు వీటి గురించి ఆధారాలు కూడా ఇంపార్టెంట్. మనకు దక్షిణ భారత రాజ్యాలు ఎవరు పరిపాలించారు, ఎలా పరిపాలించారని మనకు ఎలా తెలుస్తుంది అంటే కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది. కొన్ని ఆధారాల ద్వారా మనకు తెలియడం జరుగుతుంది. అయితే అవి పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు. పురావస్తు ఆధారాలు అంటే ఏంటి అంటే నెక్స్ట్ శాసనాలు, నాణాలు, కట్టడాలు, దేవాలయాలన్నింటినీ కలిపి మనము పురావస్తు ఆధారాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. లిఖిత ఆధారాలు గ్రంథాల రూపంలో ఉండడం జరుగుతుంది. స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలు అంటే స్వదేశీ గ్రంథాలు, విదేశీ గ్రంథాలు. లిఖితం అంటేనే రాయడం కదా, స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలు అంట. అయితే మొట్టమొదటిసారి మనము మొదటిగా ఎవరి గురించి తెలుసుకుందాం? పల్లవుల యొక్క రాజధాని వచ్చేసి కాంచీపురం. ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. పల్లవులు శాతవాహనుల తర్వాత దక్షిణ భారత రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. భారతీయ సంస్కృత రాయబారులు అని పల్లవులని అంటారు. భారతీయ సంస్కృత రాయబారులని ఎవరిని అంటారు? పల్లవులని అనడం జరుగుతుంది. అధికార భాష, ఈ పల్లవుల యొక్క అధికార భాష వచ్చేసి సంస్కృతం అనమాట. రాజధాని వచ్చేసి కాంచీ లేదా కాంచీపురం అని కూడా అంటారు. ఇది తమిళనాడులో ఉంటుంది. క్రీస్తు శకం 575 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఎవరు స్థాపించాడు? సింహవిష్ణువు స్థాపించాడు. పల్లవ చక్రవర్తుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకుందాం? పల్లవ చక్రవర్తుల గురించి మనము తెలుసుకుందాం. సింహవిష్ణువు క్రీస్తు శకం 575 నుండి 600 సంవత్సరం వరకు పరిపాలించడం జరిగింది. ఇతని స్థాపకుడు అనమాట. ఈ పల్లవ వంశ స్థాపకుడు వచ్చేసి మనము సింహవిష్ణువుగా చెప్పుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి సింహవిష్ణువు తర్వాత మొదటి మహేంద్రవర్మ. ఈ పల్లవ చక్రవర్తుల్లోనే గొప్పవాడు ఎవరంటే మొదటి మహేంద్రవర్మ. ఇతని పరిపాలనా కాలం వచ్చేసి 600 నుండి 630 వరకు. ఇతన్ని విచిత్ర చిత్తుడు, చిత్రకార పులి అని కూడా అంటారు. ఇతని బిరుదులు అనమాట. విచిత్ర చిత్రుడు, చిత్రకార పులి అని మొదటి మహేంద్రవర్మ యొక్క బిరుదులు. నెక్స్ట్ వచ్చేసి మొదటి నరసింహవర్మ. నెక్స్ట్ ఎవరు? మొదటి నరసింహవర్మ. ఆ తర్వాత రెండవ మహేంద్రవర్మ, ఆ తర్వాత రెండవ నరసింహవర్మ, ఆ తర్వాత వచ్చింది నందివర్మ. అయితే ఈ రెండవ నందివర్మ పశ్చిమ చాళుక్యులైన రెండవ విక్రమాదిత్యుడిని ఓడించడం జరిగిందనమాట. ఈ నందివర్మ పశ్చిమ చాళుక్యులో రెండవ విక్రమాదిత్యుడిని ఓడించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అపరాజిత వర్మ. ఆదిత్య చోళుల్ని
ఆదిత్య చోళుడు ఓడించాడు. ఈ అపరాజిత వర్మని ఎవరు ఓడించారు? ఆదిత్య చోళుడు అనే అతను ఓడించడం జరిగిందనమాట. మనం ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకున్నాం? పల్లవ చక్రవర్తుల గురించి తెలుసుకున్నాం. ఓవరాల్గా ఒకసారి మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇంతవరకు ఏం చదివామో అది. దక్షిణ భారత రాజ్యాల్లో మనము ఇప్పుడు 6 వంశాల గురించి చెప్పుకోవడం జరిగింది. ఎవరు? పల్లవులు, పశ్చిమ చాళుక్యులు, కళ్యాణి, వెంగి, రాష్ట్రకూటులు, చోళులు అనమాట. పల్లవులు వచ్చేసి కాంచీపురం, పశ్చిమ చాళుక్యులు బాదామి, కళ్యాణి వచ్చేసి బసవ కళ్యాణి, రాష్ట్రకూటులు వచ్చేసి మాన్యకేటు, చోళులు వచ్చేసి తాంజావూర్. వెంగి అనేది రాజమండ్రి ఏపీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అది మనకంత యూస్ఫుల్ అయ్యి ఉండకపోవచ్చు. జస్ట్ మనకు వేరే కాంపిటీషన్ ఎగ్జామ్లో అయితే జీకే పర్పస్గా అయితే అడిగే అవకాశం ఉంటుంది, కానీ ఈ హిస్టరీ పర్పస్గా చూడాలి ఇంకా మరి. అయితే మనకి ఇవి పరిపాలించాయని మనకి ఎలా తెలుస్తుంది? ఆధారాల ద్వారా. ఏమేమి ఆధారాలు ఉంటాయి? పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు. పురావస్తు ఆధారాలు అంటే శాసనాలు కానీ, నాణాలు, కట్టడాలు, దేవాలయాల ద్వారా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా లిఖిత ఆధారాలు అంటే స్వదేశీ ఆధారాలు అయి ఉండొచ్చు, విదేశీ ఆధారాలు కూడా అయి ఉండొచ్చు. ఫస్ట్ మనం పల్లవుల గురించి తెలుసుకుందాం. శాతవాహనుల తర్వాత దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు పల్లవులు. వీళ్ళు భారతీయ సంస్కృతి యొక్క రాయబారులు అని కూడా అంటారు. అయితే వీరి అధికార భాష సంస్కృతం అనమాట. రాజధాని కాంచి. వీరు 575 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. క్రీస్తు శకం 575 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. పల్లవ చక్రవర్తులు. ఫస్ట్ మనం మొదటిగా స్థాపకుడు వచ్చేసి సింహవిష్ణువు. ఈ సింహవిష్ణువుని ఒకరిని మొదటి మహేంద్ర వర్మ, ఇతను గొప్పవాడు. ఈ ఇద్దరిని గుర్తుపెట్టుకొని అపరాజిత వర్మ, ఆదిత్య చోళుడి చేతిలో ఓడిపోయాడు కదా, ఈ అపరాజిత వర్మ అని చివరి వాడిని గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది ఫ్రెండ్స్. వీళ్ళైతే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనము ఎవరి గురించి చెప్పుకుందాం? సింహవిష్ణువు క్రీస్తు శకం 575 నుండి 600 సంవత్సరాలలో పరిపాలించడం జరిగింది. ఇతని పల్లవ స్థాపకుడు. రాజధాని వచ్చేసి కంచి. ఇతని గురించి ఇంకింతే ఉంది ఫ్రెండ్స్, ఎక్కువ మ్యాటర్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మొదటి మహేంద్ర వర్మ. ఇతను క్రీస్తు శకం 600 నుంచి 630 వరకు పరిపాలించడం జరిగింది. ఈ పల్లవ వంశస్థుల్లోనే గొప్పవాడు, తొలి పల్లవులలో గొప్పవాడు ఎవరంటే ఈ మొదటి మహేంద్ర వర్మగా చెప్పుకోవచ్చు మనము. బిరుదులు వచ్చేసి మొదటి మహేంద్ర వర్మ యొక్క బిరుదులు విచిత్ర చిత్తుడు, చిత్రకార పులి, పుష్యపూతి, పశ్చిమ చాళుక్యులకు సమకాలీనమైన వాడు. ఈ పుష్యపూతి వంశానికి, పశ్చిమ చాళుక్యుల వంశానికి సమకాలీనమైన వాడు. అయితే ఈ పశ్చిమ చాళుక్యుల చేతిలో ఓడిపోయి కర్మ రాష్ట్రాన్ని కోల్పోయాడు. ఈ పశ్చిమ చాళుక్యుల చేతిలో ఓడిపోయి కర్మ రాష్ట్రాన్ని కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మొదటి మహేంద్ర వర్మ. ఇదే ఫ్రెండ్స్, ఇదే కంటిన్యూ చేస్తున్నాము. మొదటి మహేంద్ర వర్మ జైన మతం నుండి హిందూ మతంకి అప్పర్ అనే గురువు బోధనల వలన జైన మతం నుండి హిందూ మతంలోకి మారాడు. ఇతను ఫస్ట్ మొదటి మహేంద్ర వర్మ అనే అతను జైన మతం అనమాట. జైన మతంలో ఉన్నవాడు. అయితే ఎవరి బోధనల ప్రకారం ఈయన హిందూ మతంలోకి మారారు అని అంటే అప్పర్ అనే గురువు బోధనల వలన జైన మతం నుండి హిందూ మతంలోకి మారడం జరిగింది. మత్త విలాస ప్రవాసంను 1వ మహేంద్ర వర్మ రాశాడు. మత్త విలాస ప్రవాసం అనే నాటకాన్ని 1వ మహేంద్ర వర్మ రాయడం జరిగింది. ఇది ఏ భాషలో రాశాడు? సంస్కృత భాషలో రాయడం జరిగింది. ఎవరు రాశారు? మహేంద్ర వర్మ రాయడం జరిగింది. క్రీస్తు శకం 630లో జరిగిన పుల్లలూరి యుద్ధంలో 1వ మహేంద్ర వర్మను 2వ పులకేసి చంపేశాడు. క్రీస్తు శకం 630లో జరిగిన పుల్లలూరి యుద్ధంలో 1వ మహేంద్ర వర్మను ఎవరు చంపేశారు? 2వ పులకేసి చంపేసి వెంగిని ఆక్రమించడం జరిగింది. వెంగిని ఆక్రమించాడు అనమాట. ఎవరు? ఈ 2వ పులకేసి. 1వ మహేంద్ర వర్మ గురించి తెలియచేసే శాసనం ఏంటి? కుడిమియమల్లై శాసనం. ఈ 1వ మహేంద్ర గురించి తెలియచేసే శాసనం పేరు కుడిమియమల్లై శాసనం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 1వ నరసింహవర్మ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. 630 నుంచి 660. ఇతను 630 నుంచి 660. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా బిరుదులు మహామల్లపురం, మహాబలిపురం అనేవి ఇతని బిరుదులు అనమాట.
మహామల్ల, వాతాపికొండ, బాదామికొండ అని కూడా అంటారు. అంటే వాతాపికొండ అనే బిరుదు ఎందుకు వచ్చింది? మణిమంగళ యుద్ధంలో రెండవ పులకేసిని చంపాడు. వీళ్ళ నాన్నగారిని పుల్లలూరు యుద్ధంలో రెండవ పులకేసి చంపాడు కదా మొదటి మహేంద్రవర్మని. అదేవిధంగా అంటే మా నాన్నని చంపుతావా అని ఈ మొదటి నరసింహవర్మ ఏం చేస్తాడు, మణిమంగళ యుద్ధంలో రెండవ పులకేసిని చంపేస్తాడు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. రెండవ పులకేసి చనిపోయింది మణిమంగళ యుద్ధంలో. ఎవరు చంపుతారు? ఒకటవ నరసింహవర్మ చంపడం జరుగుతుంది. పుల్లలూరు యుద్ధంలో చనిపోయింది ఎవరు? మొదటి మహేంద్రవర్మ. ఎవరు చంపుతారు? రెండవ పులకేసి చంపిస్తాడనమాట. నెక్స్ట్ శ్రీలంక అంటే అప్పుడు సింహళం అనేవారు. మారవర్మన్తో స్నేహం చేశాడు. ఈ ఒకటవ నరసింహవర్మ శ్రీలంక రాజు అయిన మారవర్మన్తో స్నేహం చేయడం జరిగింది. ఇతని కాలంలో హుయాన్సాంగ్ రచయిత వచ్చాడు. ఎవరి కాలంలో హుయాన్సాంగ్ రచయిత చైనా నుండి రావడం జరిగింది? చైనా రచయిత అయిన హుయాన్సాంగ్ ఒకటవ నరసింహుని కాలంలోనే హుయాన్సాంగ్ రావడం జరిగింది. రాతి రథాలు, పంచపాండవ రాతి రథాలు కట్టాడు. ఇతని కాలంలో ఇతను ఏమేం నిర్మాణాలు చేయడం జరిగింది? రాతి రథాలు, పంచపాండవ రాతి రథాలు నిర్మించడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెండవ నరసింహవర్మ. 700 నుంచి 728 వరకు ఇతని పరిపాలన కొనసాగింది. 700 నుంచి 728 వరకు ఇతని పరిపాలన అనేది కొనసాగడం జరిగింది. నరసింహవర్మ తీర దేవాలయం మహాబలిపురంలో కట్టడం జరిగింది. తీర దేవాలయం మహాబలిపురంలో కట్టడం జరిగింది. అదేవిధంగా రెండవ నందివర్మ రెండవ విక్రమాదిత్యుణ్ణి ఓడించాడు. ఈ రెండవ నందివర్మ రెండవ విక్రమాదిత్యుణ్ణి ఓడించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అపరాజిత వర్మ చివరి చక్రవర్తి అనమాట, చివరివాడు. ఈ అపరాజిత వర్మ అనేవాడు చివరివాడు. చోళులలో అయిన ఆదిత్య చోళుడు ఓడించాడు. ఈ అపరాజిత వర్మని ఎవరు ఓడించారు? చోళులు. ఆదిత్య చోళుడు ఓడించడం జరిగింది అపరాజిత వర్మని. ఇంతటితో మనకి పల్లవులు అనే వాళ్ళు ముగిసిపోవడం జరిగింది. మనము నెక్స్ట్ దాంట్లో ఇంకా టాపిక్స్ గురించి, మిగిలిన టాపిక్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. అందులో పల్లవుల యొక్క పరిపాలన కానీ, ఏ విధంగా పల్లవుల యొక్క సామంతులు ఎవరున్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, సమాజం మతం ఏ విధంగా ఉంది అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా వీడియోస్ మీ మోటివేషన్తోనే నాకు వీడియోస్ చేసే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.